హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాల్పూల్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి ఐస్ ఫామ్ అవుతుంది. వాటర్ ఏమో ముందు నుంచి వచ్చేస్తున్నాయి, వెనక డ్రైన్ పైప్లోకి పోవట్లేదు. దానికి గల కారణాలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాం. స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే బాగా అర్థమవుతుంది. సరే, ఐస్ ఫామ్ అయిపోయింది కదా, దాన్ని మొత్తం చిన్నగా ఐస్ తొలగించుకోవాలి. మనం ఎక్కువగా పట్టుకొని బలవంతాన లాగకూడదండి. చిన్నగా కొద్దిగా ఐస్ తొలగించుకుంటూ ఎట్లయినా సరే దాన్ని బయట తీయాలా, తర్వాతే ఏదైనా జరుగుద్ది అన్నమాట. ఇప్పుడు వాటర్ డ్రైన్ కావట్లేదు కాబట్టి ముందు వాటర్ డ్రైన్ అయ్యేది దారి మనం ఫ్రీ చేసుకోవాలి. చూశారు కదా ఎంతలా గడ్డ కట్టిందో, తీసాం మొత్తానికి బయటికి. ఇప్పుడు ఇవన్నీ దాని పార్ట్స్ బయట ఉడదీసి పెట్టుకుని ఉన్నాం. తర్వాత బిగిద్దాం. ఇది ఫ్యాన్ మోటారు. మనం ఏం చేసామంటే దారి క్లియర్ చేసాం ముందు. ఇటు నుంచి మనం వైరింగ్ చేసేది స్ప్రింగ్ ఉంది కదా, దాంతో కొద్దిగా క్లీన్ చేసాం. పైనుంచి కూడా ఐస్ గడ్డలు తొలగించేసరికి వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయో. దానిలో మామూలు వాటర్ కూడా పోస్తున్నాం, ఎందుకంటే ఐస్ గడ్డ కరగాలి కదా. ఐస్ గడ్డ కరిగిపోతే డ్రైన్ పైప్ క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు మీరు చూస్తున్న వైట్ స్ప్రింగ్ లాంటిది ఉంది కదా అక్కడ, దానిలో ఎప్పుడు నీరు పోసి ఉంచాలండి డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో. మొత్తం క్లియర్ చేసాం. ఇది డ్రైన్ ట్రే అయితే మొత్తం ఫుల్ అయింది కాబట్టి దీన్ని బయటకు తీసేసి వాటర్ మొత్తం తీసేసుకోవాలి బయటికి. చూశారు కదా, పైనుంచి వాటర్ పోసేసరికి మొత్తం కరిగింది ఐస్. దాని ఎందుకని అట్లా ఐస్ ఫామ్ అయిందంటే ఈ సెన్సార్ ఉండిద్దండి, కాయిల్ సెన్సార్. ఈ కాయిల్ సెన్సార్ ఏం చేస్తుందంటే ఎక్కువగా ఐస్ గట్టు కట్టినప్పుడు కరిగించే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. హీటర్కి సిగ్నల్ ఇచ్చింది. అప్పుడు హీటర్ ఆన్ అయ్యి ఐస్ ఫామ్ కాకుండా గడ్డలు కట్టకుండా ఐస్ని కరిగిస్తుంది. ఆ డబల్ డోర్ ఫ్రిడ్జ్లో మాత్రమే ఈ ఫంక్షన్ అనేది ఉంటుందన్నమాట. మామూలు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లో ఒక బటన్ ఉండేది, ఆ బటన్ నొక్కేస్తే మనం గడ్డ కట్టినప్పుడు గడ్డ కరిగిస్తుంది అన్నమాట. దీనిలో మనకి ఆ ఐస్ గడ్డ కట్టింది మనకు కనబడదు, ఫ్యాన్ మోటార్ లోపల ఉంటుంది కాబట్టి హీటర్ ఫంక్షన్ దీనికి ఇచ్చాడు. ఐస్ కట్టగానే ఆ సెన్సార్ ఏం చేసిద్దంటే హీటర్కి సిగ్నల్ ఇచ్చింది. హీటర్ వేడెక్కేసి మొత్తం నీళ్ళని కరిగిస్తుంది, మొత్తం గడ్డ కట్టుకోపోకుండా కాపాడుతుంది అన్నమాట. సరే, ఆ కాయిల్ సెన్సార్ దీనికి ఐస్ గడ్డ కట్టడానికి కారణం అదే కాబట్టి అది దాన్ని మార్చినాం. ఇప్పుడు ఓకే అయింది. మొత్తం ఫిట్టింగ్ చేసేస్తాం ఇంకా యథావిధిగా. ఫస్ట్ ఈ ఫ్యాన్ మోటార్ది సెట్టింగ్ వేసి పెట్టుకోవాలి. దీని ద్వారా గాలిపోయే కిందకి మేగి కూలింగ్ వస్తుంది. ఈ ఫ్యాన్ ద్వారాగా ఎయిర్ పంపిస్తూ ఉంటుంది అన్నమాట కింద దానిలోకి. గడ్డ కట్టినప్పుడు కింద డోరు కూలింగ్ కాదు, ఇంకా గాలిపోదు కదా కిందకి, కింద డోర్ కూలింగ్ కాదు. అప్పుడు ఫ్యాన్ మోటార్ బిగించేసుకున్నాం. పైన ట్రే వరకు మీకు ఐస్ గడ్డ కట్టినా కానీ పైన కూలింగ్ అవుతూనే ఉంటుందండి. ప్రాబ్లం ఏదొస్తుందంటే కింద కూలింగ్ రాదనమాట. కింద కూలింగ్ రాదు. ఒకటి, వాటర్ ముందు నుంచి వచ్చేస్తూ ఉంటాయి బయటికి, వెనక నుంచి పోకుండా ముందు నుంచి వస్తుంటాయి అన్నమాట డోరు. అదే గుర్తు. అప్పుడు మనం ఇవన్నీ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆ పైపుల్లో వగేరా హోల్స్ ఏమైనా పడితే మళ్ళీ గ్యాస్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త చేసుకోవాలి. ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితే లైక్ కూడా కొట్టండి.
మా ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. చూశారు కదా, ఇప్పుడైతే మొత్తం ఓకే అయింది. వెనక వైపు కూడా యథావిధిగా డ్రైన్ ట్రే బిగిచ్చేస్తున్నాం. ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, జాగ్రత్తగా చేసుకోవాలి.